బ్రహ్మ జ్ఞానము గీత అధ్యాయం 4 శ్లోకం 37 యథైధాంసి సమిద్ధోజ్ఞః భస్మసాత్కురుతేర్జున జ్ఞానాజ్ఞః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా. ఓ అర్జున, అగ్ని కట్టెలను కాల్చినట్లే జ్ఞాన అగ్ని అన్ని కర్మలను కాల్చివేస్తుంది. జ్ఞానం అంటే దేవుని జ్ఞానం, సత్య జ్ఞానం. చర్యలకు కారణం ఇంద్రియాలు, ఎందుకంటే అన్ని చర్యలు ఇంద్రియాల ద్వారా జరుగుతాయి. ఇంద్రియాలకు కారణం మనస్సు, బుద్ధి మరియు జీవితం, మరియు మనస్సు, బుద్ధి మరియు జీవితానికి కారణం మాయ యొక్క 3 గుణాలు. 3 గుణాలకు కారణాలు ప్రకృతి, అజ్ఞానం మరియు భ్రాంతి. మాయ యొక్క ఈ 3 గుణాలు అన్ని చర్యలు, ప్రయత్నాలు, శుభం, అశుభ కార్యాలు మొదలైన వాటికి మూలం. కొన్ని మతపరమైనవి, కొన్ని అధర్మం, కొన్ని మంచి, కొన్ని చెడు, కొన్ని పాపం, కొన్ని ధర్మం. ఈ జ్ఞానం అన్ని కర్మలు, గుణాలు, భ్రాంతి మరియు అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఇవన్నీ చెక్క లాంటివి, ఇంధనం లాంటివి. శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, జీవితం, గుణాలు మరియు అజ్ఞానం లాంటివి. జ్ఞానం అనే అగ్ని వీటన్నింటినీ నాశనం చేస్తుంది మరియు తరువాత నిజమైన చైతన్యం, బ్రహ్మ రూపం, మన ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది. ఆత్మకు జననం లేదు, మరణం లేదు, ఎలాంటి దుఃఖం లేదు, ఏ అజ్ఞానం లేదు. ఇది మనందరి స్వభావం, అంటే మన మరియు మీ ఆత్మ. ఇవన్నీ అంటే ప్రపంచంలో మంచి పనులు, చెడు పనులు, పాపాలు మొదలైనవిగా కనిపించేవన్నీ భ్రమ ద్వారా మాత్రమే సృష్టించబడ్డాయి. అజ్ఞానం మరియు నిరక్షరాస్యతను భ్రమ అంటారు. కాబట్టి ఈ అజ్ఞానాన్ని జ్ఞానం ద్వారా మాత్రమే నాశనం చేయవచ్చు. చీకటి కాంతి ద్వారా నాశనం చేయబడుతుంది. శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ శరీరాలన్నీ మొదలైనవి, ప్రపంచం మరియు సృష్టి నిలిచి ఉండవు. మన స్వంత రూపం మాత్రమే మిగిలి ఉంటుంది. అది స్వయంగా సచ్చిదానంద పరమం. కాబట్టి మనందరి స్వభావం, అంటే మీది, సచ్చిదానంద యొక్క స్వీయనిరూపితమైన రూపం. మనం ఏ విధమైన దుఃఖం నుండి విముక్తి పొంది ఆనందాన్ని పొందవలసిన అవసరం లేదు, ఎందుకంటే దుఃఖం ఆత్మలో లేదు. అప్పుడు ఎవరు దాని నుండి విముక్తి పొందాలి? మరియు మనమే ఆనందం మరియు ఆనంద స్వరూపులం. అప్పుడు ఆనందాన్ని ఎలా పొందగలం? అంటే ఆ ఆనందం రూపం నేనే మరియు మరణం ఆత్మలో లేనప్పుడు ఎవరిని వదిలివేయాలి? ఎవరి విరమణ చేయాలి? ఆత్మలో దుఃఖం మరియు మరణం ఉంటే పదవీ విరమణ కోసం ప్రయత్నించడం అవసరం. మరణం లేనప్పుడు దాని నుండి ఎవరు విముక్తి పొందాలి? మరియు అమృతం మన ఆత్మ యొక్క రూపం, కాబట్టి అమృతాన్ని పొందడం సాధ్యం కాదు, ఎందుకంటే నేనే. అజ్ఞానాన్ని వదిలించుకుని ఈ విధంగా జ్ఞానాన్ని పొందడం ఎలా సాధ్యమవుతుంది? అజ్ఞానం ఆత్మలో లేనప్పుడు దాని నుండి ఎలా విముక్తి పొందవచ్చు? లేదా అది సాధ్యం కాదు. జ్ఞానం మన స్వభావమే, అంటే మనం జ్ఞానం యొక్క స్వరూపం, కాబట్టి మనం జ్ఞానాన్ని పొందలేము. మనం జ్ఞానం యొక్క స్వరూపులు కాకపోతే అజ్ఞానం నుండి ఉత్పన్నమయ్యే 3 గుణాలు, సత్, రజ మరియు తమం, 5 గొప్ప అంశాలు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు మరియు భూమి మరియు వాటి నుండి సృష్టించబడిన శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, జీవితం మొదలైన వాటిని ఎవరు తెలుసుకుంటారు? వాటిని తెలుసుకునేది మరియు వాటిని ఉపయోగించేది మనమే. అజ్ఞానానికి జ్ఞానం లేదు, దాని పేరు కూడా అజ్ఞానం. మరియు అజ్ఞానం యొక్క విధులు, అంటే శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, జీవితం కూడా జ్ఞానమే, అంటే వాటికి కూడా జ్ఞానం లేదు. కాబట్టి నేను మాత్రమే వాటిని తెలుసుకుంటాను. ఈ జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞానం యొక్క చీకటి నాశనం అవుతుంది. అంటే నిద్ర విరిగిపోయినప్పుడు కలల ప్రపంచం నాశనం అయినట్లుగా, లేదా నిద్ర విరిగిపోయినప్పుడు కలల ప్రపంచం ఉనికిలో లేనట్లుగా. కలల ప్రపంచం ఉనికిలో లేదు, అది ముగిసింది, ఎందుకంటే అది అబద్ధం. సత్యం నాశనం కాదు, అసత్యం లేదా అబద్ధం మాత్రమే నాశనం కావచ్చు. మనం చూసే ఆత్మ నిజం, అది ఎప్పటికీ నాశనం కాదు, అబద్ధాలు మాత్రమే నాశనం అవుతాయి. అజ్ఞానం నశించడంతో ప్రపంచం నాశనం అవుతుంది. నిజమైన ఆనంద స్వరూపమైన మన ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది. విధ్వంసం అంటే అబద్ధాన్ని కలగా తెలుసుకోవడం,
దీని కారణంగా అబద్ధాలు నాశనం కావు లేదా మనల్ని ఏ విధంగానూ కలవరపెట్టలేవు. అంటే కల అబద్ధం, అది ఎప్పుడూ నిజం కాదు. అది కనిపించింది మరియు అది కనిపిస్తుంది, కానీ అది మనకు ఎటువంటి తేడాను కలిగించదు. మనం రోజూ కలలను చూస్తాము, అది ఎక్కడి నుండి వస్తుంది? అది అజ్ఞానం నుండి నిద్ర రూపంలో వస్తుంది. నిద్ర అనేది ఒక రకమైన అజ్ఞానం. కలలు ప్రతిరోజూ నిద్ర నుండి వస్తాయి మరియు నిద్ర చెదిరిపోతే కల కూడా వెంటనే ముగుస్తుంది, బల్బ్ యొక్క స్విచ్ లేదా నాబ్ ఆపివేయబడినట్లుగా. అదే విధంగా ఈ మేల్కొన్న ప్రపంచం అజ్ఞానం నుండి కనిపిస్తుంది. అజ్ఞానం జ్ఞానం ద్వారా మాత్రమే నాశనం అవుతుంది మరియు అది జరుగుతుంది. అంటే మేల్కొన్న ప్రపంచం యొక్క కల రూపం కూడా ముగుస్తుంది. మన కనిపించే నిజమైన రూపం మాత్రమే మిగిలి ఉంటుంది. దీనినే దహనం అంటారు. తాడులో కనిపించే భయంకరమైన పాము జ్ఞాన సూర్యుడు ఉదయించిన వెంటనే కాలిపోయినట్లే జ్ఞానం ఉండటంతో అజ్ఞానం కూడా కాలిపోయింది. అంటే అదే విధంగా ఆత్మజ్ఞానం జీవుడిపై ప్రభావం చూపుతుంది మరియు అతనికి ఈ ప్రపంచం కూడా అదే విధంగా అంటే ఒక కలలాగా కాలిపోతుంది. ఈ ప్రపంచంలో జ్ఞానం లాంటి పవిత్రమైనది మరొకటి లేదని, అంటే ఈ విశ్వంలో పవిత్రమైనది మరొకటి లేదని, అంటే నిర్జీవమైన భ్రాంతి నుండి సృష్టించబడిన ఈ ప్రపంచంలో జ్ఞానం మాత్రమే పవిత్రమైనదని దేవుడు కూడా చెబుతున్నాడు. జ్ఞానం అంటే దేవుని జ్ఞానం, సత్య జ్ఞానం. నహి జ్ఞానం సదృశం పవిత్రం యః విద్యతే తస్మయం యోగ సంసిద్ధ కాలేన్ ఆత్మని భిందతి. యోగం సాధించిన వెంటనే సమయం పొందిన తర్వాత పవిత్రమైన ఆత్మ యొక్క ఈ జ్ఞానం సర్వవ్యాప్త ఆత్మ నుండి ఉద్భవించడం ద్వారా పొందబడుతుంది. ఆత్మ వినయపూర్వకంగా ఉంటుంది. ఇది ఆత్మ యొక్క స్వచ్ఛమైన జ్ఞానం. ఒకరు అత్యంత పాపాత్ముడైనప్పటికీ ఈ జ్ఞానం అతని అన్ని పాపాలను కాల్చివేస్తుంది. ఏ పాపం మిగిలి ఉండదు మరియు అతను స్వయంగా స్వచ్ఛమైన జ్ఞానోదయం పొందిన ఆత్మ అవుతాడు. బంగారం అపవిత్రంగా ఉంటే దానిని అగ్నిలో వేసి అగ్నిలో వేడి చేస్తే బంగారం యొక్క అశుద్ధత అంటే బంగారం కాలిపోతుంది. స్వచ్ఛమైన బంగారం ప్రకాశిస్తూ బయటకు వస్తుంది. అదేవిధంగా స్వచ్ఛమైన మరియు అమర ఆత్మ జ్ఞాన అగ్నితో ప్రకాశిస్తుంది. కాబట్టి జ్ఞానం వలె యోగాలో విజయం సాధించిన వెంటనే ఒకరి స్వంత ఆత్మలో ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతారు.